థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని వెనకుండి నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే ఎస్తర్ మామే. సో ఎందుకంటే ఎస్తర్ మేడంతో నేను ఐరావతం చేశాను. సో ఈ లుక్ చూడగానే అదే అనుకున్నాను, మనది సిమిలర్ పోస్టర్ యాజ్గా ఇలానే ఉంటుంది. అండ్ మ్యామ్ చేసిన సినిమాలప్పుడు నేను ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. సో అంటే నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం. ఐరావతం నేను చేసిన మూవీ కూడా మనది హారర్ బ్యాక్డ్రాపే. సో అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్గా ఉంది. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. చిన్న సినిమాని కూడా తీసుకొని వెళ్ళి పెద్ద సినిమా రేంజ్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమర్ గారు. థ్యాంక్స్, లవ్ యూ ఆల్. బాబురాజు గారు చెప్పినట్టు మీరు లేకపోతే సినిమాలే లేవు, చిన్న సినిమాలు అసలు పట్టించుకొని ఆదరలేరు. మీరే దాన్ని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తారు. ఈ సినిమాని కూడా అలాగే తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. రాజేష్ గారు, ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు కురిపించాలని మసూద్ గారు రైటర్ కానీ, కిరణ్ గారు హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు రమేష్ నాని కానీ, అండ్ కో డైరెక్టర్ గారు కళ్యాణ్, సూర్య మ్యూజిక్ సార్, మీ పేరు హరి గారు, ఆర్టిస్ట్ గారు సిరి, స్వప్న గారు, ఇంకా ఆయన వైట్ షర్ట్ గురించి చెప్పవసలేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు లెజెండ్ ఇండస్ట్రీకి, సురేష్ కొండరెడ్డి గారు. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళండి, యంగ్ బ్లడ్, యంగ్ జనరేషను. వీళ్ళందరికీ ఒకటే హోపు, ఒకటే ఎయిమ్ ఏంటంటే వాంట్ టు బి సక్సెస్. దానికోసమే కష్టపడి 24 గంటలు ప్రతి ఒక్కరు ఏదో హోప్తో ఉంటుంది. ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాక వెనక్కి వెళ్ళలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున మీరు సక్సెస్ అవ్వాలి, పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎవరు ఏంటి? ఓకే, సో అది సార్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అమర్దీప్, నేను నీకు పెద్ద ఫ్యాన్ అమర్, ఆనెస్ట్లీ, నో సీరియస్లీ, నో చాలా బాగుంటావు, హీరోలా ఉంటావు. అండ్ విష్ ఆల్ ద సక్సెస్. నువ్వు చేసే కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా 100% హిట్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు చిన్న సినిమా అంటే చిన్న పెద్ద లేదు సార్, సక్సెస్ మాట్లాడుతుంది. చిన్న సినిమాని మోయడానికి వాళ్ళందరూ ఉన్నారు. మీరు 100% సక్సెస్ చేస్తారు. ఇంకా సురేష్ కొండరెడ్డి విషయానికి వస్తే, ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డేట్ లేవంటే ఎవడరా నీకు డేట్లు అడిగాడు, ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కొండరెడ్డి పెట్టుకున్నారంటే. అలా మమ్మల్ని ఆర్టిస్టులు తొక్కేస్తున్నారు ఆయన. బట్ స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నావు అన్న. లేదన్న, నువ్వు చెప్పా డైరెక్టర్ రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు గుర్తుపెట్టుకుంటున్నది. అండ్ అండ్ మన ఎస్టర్, తనతోటి 1000 అబద్ధాలు మూవీ చేశాను, భీమవరం బుల్లడం సినిమా చేశాను. రీసెంట్గా టెనెంట్ అని నెక్స్ట్ మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అందులో ఎస్టర్ మెయిన్ క్యారెక్టర్. తను ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే, లంచ్ బ్రేక్ ఇచ్చారు. అంటే లంచ్ బ్రేక్ ఇవ్వడమే లేట్గా ఇచ్చారు. సమ్మర్ అరౌండ్ 1:30కి అలా ఇచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోమంటే వెంటనే తెలుసు కదా, స్కూల్ బ్యాగ్ టంగ్ 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 డ్రెస్ చేసి వెళ్ళిపోయి క్యారమ్లోకి వెళ్ళిపోయి మొత్తం బట్టలు ఇప్పేసి పడుకుని అక్కడికి పోయించి అరగంట స్లీప్ ఆ ఫీల్డ్లో ఉంటాయి కదా. ఆ 2:30, 3 o'clock షార్ట్ ట్రైన్ వస్తే ఎస్టర్ క్యారవన్కి వెళ్ళకుండా అక్కడే లొకేషన్లో ఉండి డైలాగులు చూసుకుంటుంది అనమాట. నేనేంటి అప్పుడే వచ్చేసారంటే, నేను వెళ్ళలేదండి లంచ్కి అన్నారు. బ్రేక్ ఇచ్చారు కదా అంటే, ఇక్కడే తిన్నానండి అన్నారు. అంటే క్యారవన్కి వెళ్ళొచ్చు కదా అన్నాను. అంటే లేదండి నాకు డైలాగులు ఉన్నాయి. క్యారవన్కి వెళ్తే ఎవరితో ఫోన్లో మాట్లాడడం, లేకపోతే మిస్డ్ కాల్స్కి అటెండ్ చేయడం, మెసేజ్లు చూసుకుని రిప్లైలు ఇవ్వడం, లేదా ఇంట్లోతో మాట్లాడాలనిపిస్తే టైం వేస్ట్ అవుతుంది. నేను డైలాగులు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయింది. అంత డెడికేటెడ్ వర్క్, అంటే అంత సిన్సియర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సీరియస్లీ. అండ్ లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా నీకు మెయిన్ లీడ్ నుంచి క్యారెక్టర్లు వచ్చామంటే, క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లే ఉండవు, మన ఇండస్ట్రీ ఉండడానికి వచ్చాం, చచ్చిపోయేదాకా సినిమాలోనే ఉండాలని చెప్పింది. అంత గొప్ప ఆర్టిస్ట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎస్టర్, గాడ్ బెస్ట్. మీరు చెప్పినట్టు మీకు మంచి ఎసెట్ ఎస్టర్. వీళ్ళందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాబురాజ్ గారు, ఆయన గురించి చెప్పడం నాకు బాగా తెలుసు, కానీ ఈయన గ్రేట్ మ్యాన్ చెప్పడానికి సందర్భాలకి అంటే నాకు సీనియర్ కాబట్టి ఆయన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మాయా టీమ్కి గుడ్ లక్. థ్యాంక్ యూ.